జగన్మోహన్ రెడ్డి గారు మీరు తానా అంటే తందానంటే వాడు మంచోడు, మీరు తానా అంటే అది తానా కదయా ఇదే అని చెప్తే వాడు చెడ్డోడు, వాళ్ళు అమ్ముడు. మరి జాతీయ మీడియా అమ్ముడు పోయింది, కరప్టెడ్ అయిందన్నాం. రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయారు, అమ్ముడు పోయిందన్నాం. ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి వచ్చిందమ్మా, ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి కూడా ఉంది కదా. రాష్ట్ర మీడియాలో ఈనాడు గురించి, ఎన్టీవీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి, ఏబిఎన్ గురించి, టీవీ5 గురించి, మా టీవీ గురించి మామూలుగానే విమర్శలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చాడు. అంటే టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని, 99 టీవీని, ఆ టీవీ ఈ టీవీ తేడా లేకుండా హెచ్ఎం టీవీని మొత్తం రాష్ట్రంలో ఉండే మీడియా సంస్థలను మొత్తం లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా అక్కడితో వదిలిపెట్ల. దేశంలో ఉండే మీడియా కూడా జాతీయ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేది ఎలాంటి జర్నలిస్ట్ అండి? ఒక హనుమాన్ గోస్వామి, ఒక రాజీవ్ సర్దేశాయి, ఒక బ్రిటిష్ గుహ, ఎంతో మంది ఈ దేశ ప్రధానులనే గరగడలాడించారు, ప్రభుత్వాలనే గరగడలాడించారు. అందుకే భారత జాతీయ మీడియాకి ప్రపంచంలోనే ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత జాతీయ మీడియాని అంత గౌరవిస్తుంది. అలాంటి జాతీయ మీడియా మొత్తం వాడు కూడా కరెక్ట్ అవుతారు. అంటే మీరు తప్ప అందరూ కరెక్ట్ అయ్యారు. అసలు మీ నోట్ల నుంచి ఈ మాట ఏ విధంగా వస్తున్నాయి? నేను ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు ప్రజలు మీకు ప్రతిపక్షం అవ్వకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు. అలా కాకుండా మావిగాన్ అంటే మీకు కేఏ పాల్ గారికి తేడా లేకుండా ఎక్కువ రోజుల్లో కేఏ పాల్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. మీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారితో పోటీ పడతారు? మీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు? మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, మీరు పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితో, మీరు పోటీ పడాల్సింది నారా లోకేష్ గారితో. అంతేగాని కేఏ పాల్ గారితో పోటీ పడి వారి స్థానం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకనాటి మీ అనుచరుడిగా మళ్ళీ చెప్తున్నా, మీరు జాతీయ మీడియా గురించి, రాష్ట్ర మీడియా గురించి, వీళ్ళంతా అవినీతి పనులు, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, వీళ్ళంతా అమ్ముడు పోయారు, వీళ్ళంతా కుమ్మక్కయ్యారు అన్న మాటలు వెనక్కి తీసుకుంటారు అన్న నమ్మకం నాకైతే లేదు. ఆ మాటలకి విచారం వ్యక్తం చేస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు. క్షమాపణ చెప్తారు అన్న ఆశ అసలే లేదు. కనీసం భవిష్యత్తులో మాట్లాడేటప్పుడైనా కాస్త ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి, ఈ రాష్ట్రానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని, అలాంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దృష్టిలో సులభన కావద్దని జాతీయ మీడియాకి, రాష్ట్ర మీడియాకి కోరుతా ఉన్నాం. ఏమండి, ఒక శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక మంత్రి మీడియా గురించి ఏదైనా మాట్లాడితే మా మీద ముప్పేట దాడి చేస్తారే, మరి 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అత్యంత హీనంగా, అత్యంత నీచంగా, అత్యంత ఘోరంగా ఈ రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయింది, జాతీయ మీడియా కరప్ట్ అయిపోయింది, అవినీతి అయిపోయింది, లంచాలు తీసుకుంటున్నారు అని మాట్లాడిన తర్వాత ఆలోచన చేశా మన మధ్యాహ్నం నుంచి. ఎందుకు నేను ఇలా మాట్లాడలేదంటే కనీసం ఒక్క మీడియా సంస్థ అయినా స్పందిస్తుందేమో అని ఆలోచన చేశాను. కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరు కూడా ఏ మీడియా సంస్థ కూడా ప్రశ్నించిన పాపన పోలే. కాబట్టి దయచేసి రాష్ట్ర మీడియాకి, రాష్ట్ర మీడియా ద్వారా జాతీయ మీడియాలో కూర్చొని అన్నా గోస్వామి గారు, రాజీవ్ సర్దేశాయి గారు,
అనేక మంది ఈ దేశం గర్వించే జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం సంతోషంగా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మరి మీ గురించి జాతీయ మీడియా గురించి మీరు అవినీతికి పాల్పడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, కుమ్మక్కయ్యాలని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే జాతీయ మీడియా కూడా స్పందించడం. అందుకే ఓ శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నట్టే, సగటు పౌరులకు ఉన్నట్టే నాకు ఉంటుంది. కాబట్టి మీ అందరి విలేకరుల సమావేశం పెట్టి ప్రశ్నించారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. నేనేదో గాలి వాటికి జగన్ గారి మీద ఆరోపణలు చేయాల, అలా చేసే వ్యక్తిని నేను కాదు.